సీఎం ఎన్నికల్లో స్వయంగా అక్కడి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆ జిల్లాలో అధికార పార్టీకి 5గురు ఎమ్మెల్యేలున్నారు. అయినా ఇంతవరకు ఆ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి సొంత పార్టీలోనే కనిపిస్తోంది. కనీసం ఇన్ఛార్జ్ మంత్రి కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదట. ఆ జిల్లాపై అధిష్టానం సీతకన్ను ఎందుకేసింది? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, రాజకీయంగా బాగా చైతన్యం కలిగిన జిల్లాగా పేరుంది. ఇందూరుకి బడా లీడర్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. ఇందులో ప్రస్తుతం 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇప్పటిదాకా జిల్లాకు అమాత్య యోగం దక్కలేదు. దీంతో జిల్లాలో పాలన గాడి తప్పిందంటున్నారు. అధికారులను సమన్వయం చేసేవారే లేకపోవడంతో చివరికి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారన్న సరైన సమాచారం కూడా దొరకడం లేదట. అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారట. మరోవైపు జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఎవరి దారి వారిది అన్నట్లు ఉంది పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటిదాకా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేదట. ఏడాదిన్నర గడుస్తున్నా కనీసం అధికారులతో ఓ రివ్యూ అయినా చేయని పరిస్థితి ఉంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అటు నిజామాబాద్, ఇటు కామారెడ్డి జిల్లాల్లో పాలన పూర్తిగా కుంటుపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం పనుల్లో భాగంగా ప్యాకేజీ 22 పూర్తయితే కామారెడ్డి జిల్లాకు సాగునీరు అందుతుంది. ఈ మధ్య దీనికి 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులు తానంటే తాను మంజూరు చేయించారని ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అటు షబీర్ అలీ, ఇటు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్న నిజామాబాద్ నేతలకు నిరాశే మిగులుతోంది. ఇదిగో అదిగో అంటూ జరుగుతున్న కాలయాపనపై మంత్రి పదవి ఆశిస్తున్న నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు టీపీసీసీ చీఫ్ పదవితో పాటు 4 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జరిగితే అసలు జిల్లాకు అవకాశం దక్కుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, బోధన ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా సుదర్శన్ రెడ్డికి పేరుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందన్న వాదన కూడా ఉంది. పెద్ద దిక్కంటూ ఉంటే పాలనను గాడిలో పెట్టేందుకు వీలవుతుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాను పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి అధికార పార్టీ నేతల్లో ఉంది. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. మరోవైపు బీజేపీ జిల్లాలో పుంజుకుంటోంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీకి 3 ఎమ్మెల్యేలున్నారు. అభివృద్ధి విషయంలో వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ జిల్లాను పట్టించుకోకుంటే నిజామాబాద్లో చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సి ఉంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.